ఇక అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే తృతీయ స్థానాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క 9వ వీక్షణం కూడా ఈ పంచగ్రహ కూటమి మీద ఉన్నటువంటి కారణం చేత ఇది చాలా గొప్ప యోగాన్ని కలిగించేటటువంటి స్థితిగానే ఉండబోతుంది అని చెప్పాలి. అంటే మిత్రబలం పెరిగే అవకాశాలు చక్కగా ఉంటాయి. ఇక చతుర్థ పంచమ స్థానాధిపతి అయినటువంటి శని 6వ స్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ పంచమ స్థానంలో ప్రధానంగా తులారాశి వారు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే పంచమ స్థానంలో పంచగ్రహ కూటమి జరుగుతున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి. అంటే ఏ చిన్న విషయాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇక నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాల దిశగా అడుగులు పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక మరి ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారికి, ఉద్యోగం చేసేటటువంటి వారికి, ఇప్పటి వరకు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడా ఆ సమస్యలు కొంతవరకు తగ్గి ప్రమోషన్స్ దిశగా అడుగులు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి డే వైజ్గా కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో తులారాశి వారు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం అని చెప్పాలి. కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది, పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, చిన్న చిన్న అలసటలు పెరుగుతూ ఉంటాయి, ఎక్కువగా పడుకుంటే నిద్ర పట్టకపోవడం, విపరీతమైనటువంటి నెగిటివ్ థాట్స్ రావడం పెరుగుతూ ఉంటాయి. ఏదో మనం ఇంత కష్టపడి పని చేస్తున్నామే అయినా సరే మనకు ఎందుకు గుర్తింపు రావట్లేదు అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం అంటే రాత్రి 7:06 వరకు ఇది డిసిప్లిన్ పెంచేటటువంటి కాలంగా ఉంటుంది. మీకు వీలైతే ఆ రోజు ఉపవాసం చేయండి, లేదా సాత్వికమైనటువంటి ఆహారం అంటే పండ్లు లేదా పాలు మొదలైనటువంటివి తీసుకోండి. ఇక 21వ తేదీ రాత్రి 7:06 నుంచి 23వ తేదీ రాత్రి 10:11 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలలో కొంత పరీక్షా కాలంగా ఉంటుంది. కానీ ఎక్కువ సమయం కుటుంబంతో స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు కనుక ఉన్నట్లయితే ఎక్కువగా మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయటం వల్ల ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఒక సొల్యూషన్ కూడా మీరు ఆలోచించి సొల్యూషన్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకం ప్రకారం ఇక్కడ మీకు